హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అన్నట్టు. అయితే ఆ రోజు నేను చికెన్ కర్రీ చేశాను అండ్ అలాగే ఇలా బాస్మతి రైస్తో బగారన్నం చేశాను అన్నట్టు. ఎప్పుడైనా బగారన్నం కాకుండా బిర్యానీ చేస్తుండే, బట్ ఈసారి బాస్మతితో బగారన్నం చేశాను. కానీ నార్మల్ రైస్తో చేస్తేనే బాగుంటుంది ఇలాగా బగారన్నం. ఈ బాస్మతి రైస్కి బగారన్నంకి సెట్ అయినట్టు నాకు అట్లా అనిపించలేదు. ఇంకా రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు. నార్మల్గా చికెన్ కర్రీ ఇదివరకు పెట్టాను కదా, అలానే చేశాను అనేసి ఇంకా రెసిపీ షూట్ చేయలేదు. ఇంకా కర్రీ అవుతుంది. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను వ్లాగ్. ఇది శనగపప్పు అండి. శనగపప్పు ఏంటంటే ఉడకబెట్టేసి పెట్టాను. అయితే ఉడకబెడితే పప్పు ఎక్కువ అయిపోయింది. సో కొంచెం తీసి దాచిపెట్టాను అన్నట్టు. ఇంకా వేస్ట్ అయిపోతుంది. నేను ఆలు కర్రీ చేశాను కదా అప్పటిది. సో పక్కన పెట్టేశాను. ఇంకా దాన్ని ఈవినింగ్ ఆయిల్లో ఫ్రై చేద్దామనేసి తీసి పక్కన పెట్టేశాను అన్నట్టు. ఇంకా చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మా చికెన్ కర్రీ. మేము తినేసామండి. పిల్లలకి తినిపించాలి. ఇంకా మేము తినేసాము ఫస్టే. వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్నూన్ కొంచెం చపాతీ ఉండే, చపాతీ తినేసారు. సో ఇంకా రైస్ నేను తిన్నాక పెడతాను మెల్లిగా అనేసి ఇప్పుడు పెడుతున్నాను అన్నట్టు. చూడండి, నేను అన్నం తినిపిస్తున్నాను, నోట్లో ముద్ద నోట్లోనే ఉంది. అలానే పడుకున్నాడు చిన్నోడు. అదే ఒక వీడియో తీశాను. అండ్ ఇది నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశానండి. వేదాంశ్ వేదాంశ్ వియాన్ గూడూరి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి. చెక్ చేయండి. అండ్ పిల్లల్ని పడుకోబెట్టాను. అండ్ ఈవినింగ్ అయింది. ఈవినింగ్ మేము సండే ఖచ్చితంగా టీ తాగుతామండి. ఇద్దరం ఉంటాం కదా. ఒక్కోసారి నేను ఒక్కదాన్ని ఉంటాను కదా, మండే అలాగా వీక్ డేస్లో. అప్పుడు నేను తాగితే తాగుతాను, లేదంటే లేదు. బట్ ఈ మధ్యలో కొంచెం ఎక్కువ అలవాటు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా తాగుతున్నాను. ఇంకా ఇద్దరు లేచారు, ఇంకా ఏడుస్తూ లేచారు అనేసి అలాగా ఎత్తుకున్నాను అంతే. ఇంకా వాళ్ళకి టీ పెడుతున్నాను అని చెప్పేశాను. ఈరోజు వాళ్ళకి కూడా పోస్తా అని చెప్పాను అన్నట్టు. ఇంకా వాళ్ళు లేచారు కదా, లేదంటే పోయకపోయేదాన్ని. వాళ్ళు పడుకున్నారనే టీ పెట్టాను, బట్ లేచారు. ఇంకా పోస్తా అని చెప్తే వెళ్ళిపోతున్నారు. అండ్ టీ పెడుతున్నాను ఇలాగా. అండ్ టీ నేను చాయ్ మాత్రం మోస్ట్లీ ఇదే ఇత్తడి గంజి ఉంది కదా, ఇందులోనే పెడతానండి. నాకు ఇది అలవాటు అయిపోయింది. ఇంకా మోస్ట్లీ ఇదే. ఎప్పుడైనా ఇది తోమి లేకపోతే, రెడీగా లేకపోతే అప్పుడు స్టీల్ దాంట్లో పెట్టుకుంటాను అంతే. ఇంకా టీ అంటే ఇదే గంజి అని నాకు అలవాటు అయిపోయింది. అండ్ సండే అయితే ఖచ్చితంగా అల్లం చాయ్ పెట్టుకుంటాం మేము. డైలీ కూడా అలానే పెట్టేది. ఈ మధ్యలో కొంచెం చాయ్ ఎక్కువ తాగడం వల్ల నాకు అంత పడట్లేదు. అల్లం అది పడట్లేదు అన్నట్టు. సో నేను అల్లం చాయ్ ఆఫ్ చేశాను. ఇంకా తాగట్లేదు. నార్మల్గా టీ పెట్టుకుంటున్నాను, కొంచెం తక్కువ చాపత్త వేసుకొని. అండ్ షుగర్ కూడా కొంచెం తక్కువగానే వేసుకుంటాము. అండ్ నార్మల్గా కూడా షుగర్ కొంచెం తక్కువనే యూజ్ చేస్తాం అన్నట్టు. మరీ ఎక్కువ తీయగా చాయ్ అయితే తాగము. ఇలాగా అల్లం కూడా దంచేసాను. ఇంకా చాయ్ అది మరిగిపోతుంది. ఇంకా ఆలోపు బిస్కెట్స్ ఉన్నాయి. అండ్ అలాగే కారపూసన సంథింగ్ ఏదో మురుకులు ఉన్నాయి అనుకుంటా. ఇంకా అవి పిల్లల కోసమని తీసి పెడుతున్నాను. అండ్ ఇలాగా యాక్చువల్గా టీ ఫిల్టరు పాడైపోతుందండి. కొత్తది తెచ్చుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. వెళ్ళినప్పుడు మర్చిపోతున్నాను. చూడండి, నేను ఇక్కడ కింద సర్దేలోపు ఇటు చాయ్ పోయింది. ఇంకా మళ్ళీ ఏం చేయాలి అనేసి ఇంకా కొన్ని పాలు యాడ్ చేశాను అన్నట్టు. అండ్ సండే ఈవినింగ్ చాయ్ తాగడం ఎంత అలవాటో మాకు బయటకు వెళ్ళడం కూడా అంతే అలవాటు అండి. ఇంకా చాయ్ తాగేసి ఒక 10 మినిట్స్ అలాగా కూర్చొని ఇంకా బయటికి వెళ్ళిపోయి ఒక 1-2 అవర్స్ అలానే ఊరికనే తిరిగేసి వస్తాము. లేదంటే పిల్లలకి ఏమైనా తినిపిస్తాము, జ్యూస్ కానీ ఏదైనా పానీపూరి కానీ అలాగా తీసుకెళ్తాం అన్నట్టు. ఇదిగోండి, నేను చెప్పాను కదా బిస్కెట్స్ ఉన్నాయని. మురుకులు ఉన్నాయనుకున్నాను, బట్ మురుకులు అప్పుడు లేవు. సో నేను ఈ వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులైంది. సో ఈ వ్లాగ్లో ఏంటంటే మిక్స్డ్ క్లిప్స్ వస్తాయి అన్నట్టు. అన్నీ ఒకే రోజువి కాకుండా 2 డేస్వి కవర్ చేశాను, అప్పుడప్పుడు తీసిన క్లిప్స్. అండ్ ఇలాగా టీ పెడుతున్నాను. పిల్లలకి కొంచెం తక్కువగా పోసానండి, ఎందుకంటే వాళ్ళు ఏడుస్తారని కొంచెం వేసాను అంతే. లేదంటే అసలు నేను చాయ్ ఎక్కువగా పిల్లలకి ఇవ్వను. నేను తాగితే మాత్రం వాళ్ళు తాగుతా అంటారనేసి వాళ్ళు పడుకున్నాకనే నేను చాయ్ పెట్టుకొని తాగుతాను. బట్ నేనైతే తాగుతాను అన్నట్టు. ఇది వచ్చేసి మా ఈవినింగ్ టీ టైం. ఇలాగ అందరం కూర్చొని టీ తాగితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా కలిసి.
ఇదిగోండి వాళ్ళు బిస్కెట్స్ కోసము నేను మురుకులు ఉన్నాయన్నానుగా, మురుకులు కూడా ఉన్నాయి చూసారా, కనిపించాయా మీకు అందులో? అండ్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా పిల్లలకి ఇచ్చేస్తున్నాము. టీ చూసారు కదా, వాళ్ళకి చాలా తక్కువగా పోసాను అన్నట్టు. ఇంకా వాళ్ళు ఏమనలేదు, తక్కువ అయినా పర్లేదు కానీ చాయ్ కావాలనేసి అన్నారు, అందుకే చాయ్ పోసాను. అండ్ మేము కూడా తాగుతున్నాం ఇక్కడ. అండ్ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి నాకు కామెంట్ చేయండి. మోస్ట్లీ మా ఇంట్లో సండే చికెనే ఉంటుందండి. మటన్ అయితే చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాము. ఫిష్ కూడా అప్పుడప్పుడు తెచ్చుకుంటాము. ఎక్కువ నడిచేది ఫిష్ అండ్ ఇది చికెన్. అండ్ ఇక్కడ ఏంటంటే చీజ్ కొట్టాక కింద పెట్టకూడదు, వన్ సిప్ అయినా తీసుకోవాలని మా హస్బెండ్ చెప్తున్నారు. సో నాకు తెలియదు కదా, మరి మళ్ళీ ఒకసారి చీజ్ కొడదాం అనేసి అన్నాను. అలాగా చీజ్ కొట్టాక వన్ సిప్ వేసాకనే గ్లాస్ కింద పెట్టాలంట. అది ఇంకా ఇలాగా నేను బిస్కెట్స్ తింటాను. మా హస్బెండ్ అయితే చాయ్లో బిస్కెట్లు తినరు, నార్మల్గా తింటారు, చాయ్ తాగుతారు అంతే. నాకు మాత్రం ఇలాగ టీలో ఏదో ఒకటి ఉండాలి, బిస్కెట్లు కానీ లేదంటే మురుకులు కానీ ఇంకా ఏమైనా చాయ్లో గారప్పలు కానీ అలా ఉంటే నాకు ఇష్టం అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి మా టీ టైం. అండ్ నెక్స్ట్ పిల్లల్ని నేను కింద కూర్చోబెట్టాను. ఇంకా పైన కూర్చోబెడితే పైన వేసుకుంటారు, మళ్ళీ అప్పాలు ఉన్నాయి అలాగే బిస్కెట్స్ ఉన్నాయి కదా అనేసి కింద కూర్చోమన్నాను. సిట్ రైట్ కూర్చొని మెల్లిగా తాగండి అని చెప్పేసాను. చూడండి అందులో ఉన్నదే చాయ్ కొద్దిగా మొత్తం నింపేస్తారండి అందులో, అప్పాలు అవి ఇవి, అప్పాలు బిస్కెట్లు అన్నీ మిక్స్ చేసుకుంటారు. అండ్ స్పూన్తో తింటారు లాస్ట్లో చల్లగా అయిపోయాక. ఇంకా పిల్లలు కదా, వాళ్ళకి అలాగే నచ్చుతుంది. చిన్నప్పుడు మేము కూడా అలానే చేసేది, పెద్ద పెద్ద గ్లాస్లో చాయ్ పోసుకొని ఆ గ్లాస్ నిండా అప్పాలు వేసుకునేదండి. మురుకులు, కారపూస, సకినాలు, గారెలు ఇవన్నీ వేసుకునేది. అప్పాలు వేసుకొని అవన్నీ నానినాక తినేదన్నట్టు. అదే మా టిఫిన్ అప్పట్లో. నేను స్కూల్కి వెళ్ళేప్పుడు ఇలానే, అప్పాల సీజన్ వస్తుంది కదా, ఆకాశ పండుగకి అలాగే దసరాకి సంక్రాంతికి ఈ 3 టైమ్స్లో తెలంగాణలో ఖచ్చితంగా అప్పాలు చేస్తారు. అప్పుడు 4-5 డేస్ మా బ్రేక్ఫాస్ట్ అదే. అండ్ ఇది వచ్చేసి ఈ చింతపండు చాక్లెట్ గుర్తుందా అండి మీకు? చాలా బాగుంటుంది. అయితే నేను ఇవి తీసుకున్నాను, చాలానే తీసుకున్నాను. బట్ తీసుకున్న వెంటనే అన్నీ తినేసారు, ఇంకా లాస్ట్లో ఒక్కటే మిగిలింది. ఇంకా దాన్నే ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు అన్నట్టు. అదే గొడవ జరుగుతుంది. కొంచెమే అలా నాకి ఇచ్చేసేయి అని అడుగుతున్నాడు కన్నయ్య. వాడేమో కొరుకుతాడేమో అని వాడి భయము. అండ్ ఈవినింగ్ బయటికెళ్ళాము, చెప్పాను కదా, ఊరికేనే వెళ్ళాము. బట్ ఇంకా కొన్ని సామాన్లు అవసరం ఉండే, మెయిన్లీ ఆయిల్ ప్యాకెట్ కోసం అని వెళ్ళాను. బట్ ఇంక ఇవన్నీ తీసుకున్నాను అన్నట్టు. అండ్ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇంకా ఇప్పుడు సర్దుకుంటాను కదా, సర్దుకునేప్పుడే మీకు వీడియోలో చూపిస్తే అర్థమైపోతుంది. డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఈసారి, డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దామనేసి ఖర్జూర అవి తీసుకొచ్చాను. అండ్ ఇవి నేను తీసుకొచ్చిన సామాన్, నేను చెప్పాను కదా ఆయిల్ ప్యాకెట్ కోసం వెళ్ళాను మెయిన్గా అనేసి, ఇలా 2 ఆయిల్ తీసుకున్నాము. ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ ఓన్లీ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఇది రిలయన్స్ మార్ట్లో దొరుకుతుంది, బయట షాప్లో అయితే ఫార్చ్యూన్ దొరుకుతుంది. అండ్ ఇలాగా బోల్ల సబ్బులు తీసుకున్నాను. అండ్ మేము మంత్లీ 2 టైమ్స్ అలాగా వెళ్తామండి రిలయన్స్ మార్ట్‌కి. వెళ్ళినప్పుడల్లా చాలానే ఖర్చవుతుంది. అవసరం ఉన్న దానికన్నా ఎక్కువనే తీసుకొస్తాము. నేనైతే అసలు వెళ్ళిన ఒక వస్తువులైతే తీసుకొచ్చేవి మాత్రం అన్నీ, బట్ వేస్ట్ అయితే ఏం చేయము, అన్నీ వాడుకుంటాం కదా. ఇది సేఫ్ వాష్ లిక్విడ్, ఇది కూడా మెయిన్, వాషింగ్ మిషన్ లిక్విడ్ లేదని కూడా వెళ్ళామన్నట్టు. అండ్ ఇది అగరబత్తి ప్యాకెట్, ఇవి కూడా లేవండి ఇంట్లో ప్రజెంట్. అన్నీ నిండుకుంటున్నాయి దగ్గరలో. నేను చెప్పాను కదా టీ ఫిల్టర్ తీసుకోవాలనేసి, ఇంకా ఈరోజు నాకు గుర్తుంది. వెళ్ళాక వెంటనే టీ ఫిల్టర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి జీలకర్ర అనుకుంటా. అండ్ ఇది పాస్తా అయితే నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. నేను ఇంట్లో అయితే అసలు ఒక్కసారి కూడా పాస్తా ప్రిపేర్ చేయలేదు నా పెళ్ళైనప్పటి నుంచి. నా పెళ్ళై 7-8 ఇయర్స్ అవుతుంది. బట్ నేను ఇదివరకు ఇంట్లో పాస్తా ప్రిపేర్ చేయలేదంటే నమ్ముతారా మీరు? చేయలేదండి నేను అసలు. ఒక్కసారి కూడా ట్రై చేయలేదు, నేను టేస్ట్ కూడా చేయలేదు పాస్తాని, నాకు తెలీదు ఎక్కువగా. నాకు నచ్చదు కూడా. అండ్ తీసుకొచ్చాక దీన్ని ప్రిపేర్ చేశాను అండ్ వీడియో కూడా షూట్ చేశాను, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. బట్ నాకు టేస్ట్ అయితే నచ్చలేదండి, నిజంగా చెప్తున్నాను. అందరు ఇష్టంగా తింటారు. చీజ్ పాస్తా బాగుంటుందంట, ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇది మాత్రం నేను నార్మల్ పాస్తా టిఫిన్ లాగా చేసుకుంటాము అలా చేసాము. అండ్ పిల్లలకు కూడా నచ్చలేదు. దీనికన్నా మ్యాగీ ఇప్పియే చాలా టేస్టీగా ఉంటుంది అనిపించింది. ఇవి ఏమేమి తీసుకున్నానంటే ఈ డ్రై ఫ్రూట్స్, ఇది డ్రై ఫ్రూట్స్ షాప్ ఉంటుందండి, అందులో అన్నీ దొరుకుతాయి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నట్టు. ఖర్జూర్ తీసుకున్నాను.
అండ్ అలాగే పిస్తా పిస్తా కాదు కాజు తీసుకున్నాను. అండ్ అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ తీసుకున్నానన్నట్టు. అండ్ ఇవి బిస్కెట్స్ ఇవి మాత్రం నేను పిల్లలకి కనపడకుండా దాచిపెట్టాలి. ఈ 3 ఐటెమ్స్ కనిపించాయనుకోండి ఇంకా అన్నం తినరు వీటిపైనే ఉంటారు. ఎప్పుడైనా ఏడ్చినప్పుడు లేదంటే టీ తాగేప్పుడు అప్పుడప్పుడు అలాగా ఇవ్వాలి. అండ్ ఇలా చాక్లెట్ ఒకటి అలా దాచిపెట్టుకున్నాను నేను తింటాననేసి. ఇవి ఇవొచ్చేసి యూనిబిక్ ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ బిస్కెట్స్ అండి. అండ్ అవి మొనాకో అవి ఎప్పుడు ఉంటాయి మా ఇంట్లో మొనాకో బిస్కెట్స్ సాస్ బిస్కెట్స్ కదా! దానివల్ల దగ్గేం రాదనేసి నేను తీసుకొస్తాను. అండ్ ఇంకా అంతా తిరిగేసొచ్చాం గదా! ఇంకా సాయంత్రం 7, 8 ఆ టైంకి వచ్చేసాము. ఇంకా హోంవర్క్ చేపిస్తున్నాను. ఇదొచ్చేసి మా చిన్నోడి హోంవర్క్. ఇప్పుడు వాడు నర్సరీ. వాడికిప్పుడు ఇంకా స్టాండింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్, స్లాంట్ లైన్స్ ఇవే నడుస్తున్నాయన్నట్టు. అది. ఇంకా నేను ఇప్పుడు బోల్పాల్ ప్యాకెట్ తీసుకొచ్చాను గదా ఒకటి, అది ఓపెన్ చేసేసాను. అండ్ చికెన్ ఉంది గదా! చికెను బోల్పాలలు సూపర్ కాంబినేషన్ అండి. తెలంగాణ సైడ్ అయితే చాలా ఎక్కువగా తింటారు ఇలాగ కాంబినేషన్. నాకు గూడా నచ్చుతుంది ఈ మధ్యలో తింటున్నాను. అండ్ ఇది ఇంకొక నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇదేంటంటే నా దగ్గర కుట్టు మిషన్ ఉందన్నట్టు. స్టిచ్చింగ్ మిషన్ నేను తీసుకొచ్చుకున్నాను. దాంట్లో ఆయిల్ వేద్దామంటే నేను ఆయిల్ కుప్పి ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చాను. సో, ఇంకా నేను ఇక్కడ బయట ఆయిల్ తీసుకున్నాను. బట్ వాళ్ళ దగ్గర అది డబ్బా ఉంటుంది కదా పోయడానికి. అది లేదని చెప్పారు. సో, దానికోసమని ఇలాగా ట్రై చేస్తున్నాను. ఇట్లా స్ట్రా లాగా వస్తే కట్ చేసి అందులో ఏద్దామనేసి. బట్ అదేంటో అండి అది పెట్టగానే హోల్ అయిపోయింది. ఇంకేం చేద్దాంలే అనేసి ఇంకా అలానే పోద్దామనేసి పోస్తున్నాను. ఇలాగ డబ్బాలో పోసేసి మూత పెట్టేసి మూతకి చిన్న హోల్ పెట్టాను కదా! హోల్ నుంచి చిన్న చిన్నగా పడుతుంది మిషన్‌లో అనేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. బట్ ఈసారి ఇంటికెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకొచ్చుకోవాలి. ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఆయిల్ మాత్రం మిషన్‌లో వేసుకోవాలి. మనం మిషన్ వాడినా వాడకున్నా కూడా ఆయిల్ వేయాలంట. ఎందుకంటే మిషన్ గట్టిపడదు. తొందరగా రిపేర్‌కి రాదు. ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ 5, 6 మంత్స్ అవుతుంది. నాకు పెద్దగా స్టిచ్చింగ్ ఏం రాదు. నార్మల్‌గా ఏమన్నా కుట్లు పోయినప్పుడు పిల్లల డ్రెస్‌లు కుట్లు పెట్టడానికి అండ్ అలాగే నేను ఈ టాప్స్ తీసుకుంటాను కదా! వాటికి సైడ్ స్టిచెస్ ఏసుకోవడానికి హ్యాండ్స్ అలాగా ఆల్ట్రేషన్ కోసమని తీసుకున్నాను. అండ్ చిన్న చిన్నగా బ్లౌజులు కుట్టడం కూడా వచ్చు నార్మల్‌గా. కొంచెం మరీ ఎక్కువగా రాదు. అండ్ ఇదొచ్చేసి ఇది ఏం పేస్ట్ అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఈ పేస్ట్ వచ్చేసి ఆనియన్ అండ్ కాజు పేస్ట్ అండి. ఇది నేను మలాయ్ చికెన్ చేశాను. మలాయ్ చికెన్‌లో మిగిలిపోయింది. చాలా ఎక్కువ అయిపోయింది క్వాంటిటీ. సో, దీన్ని ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే చాలా బాగుంది కదా అనేసి ఎగ్ కర్రీకి వాడుతున్నాను. ఇలా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర వేసేసి ఇంక ఇది వేసేసాను. ఇది ఆనియన్ అండ్ అలాగే కాజును నూనెలో మగ్గించి మిక్సీ పట్టాను. ఎంత మంచి ఫ్లేవర్ అంటే సూపర్‌గా ఉంది. అండ్ ఇలాగా హెల్తీ కదా! కాజుని ఎందుకు వేస్ట్ చేయాలి. ఇంకా ఆనియన్ కూడా బాగుంది కదా అనేసి ఇలా చేశాను కానీ ఎగ్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఇంక ఇందులోనే ఎగ్ కొట్టిపోసాను. పిల్లలు చికెన్ ఎక్కువగా తినరు. నేను మలాయ్ చికెన్ చేశాను కదా! వాళ్ళు అస్సలు తినలేదు. ఇంకా వాళ్ళ కోసము ఎగ్ కర్రీ చేశాను అన్నట్టు ఇలాగా. ఫస్ట్ అలా ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఈ పేస్ట్ వేసేసి నెక్స్ట్ సాల్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి కారం వేసాను. ఇంకా ఇది ఇంత ఫ్రై అయ్యేలోపు ఎగ్ కొట్టిపోసాను అన్నట్టు. ఇలా చూడండి. ఇంతే. ఒకటే ఎగ్ కొట్టిపోసాను అనుకుంటా. ఒక్కటే కొట్టిపోసాను. అయినా కూడా ఎక్కువ క్వాంటిటీ అయింది. ఎందుకంటే ఆ పేస్ట్ ఉంది కదా! దానివల్ల. అందులో ఆయిల్ ఉంటుంది. కొంచెం కలుపుకోగానే రైస్‌కి సరిపడేంత అయిందన్నట్టు. అండ్ ఫైనల్‌గా మసాలా వేసేస్తున్నాను. ఇది వచ్చేసి పచ్చి మసాలా. అంతే అండి. సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ నాకు ఇది నచ్చింది. ఎప్పుడైనా ఇలా చేయాలి అని అనుకున్నాను. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇలాగా. నేను చూడండి ఒకటే ఎగ్ ఏసాను. బట్ అది కాజు పేస్ట్ ఉంది కదా! దానివల్ల ఎక్కువ క్వాంటిటీ అయింది. అండ్ టేస్ట్ కూడా సూపర్‌గా ఉంది. ఇదొచ్చేసి నేను ముందు చేసిన మలై చికెన్. ఎంత బావుందో అండి. ఇది ఇంకొకసారి ట్రై చేయాలి తప్పకుండా. అంత టేస్టీగా ఉంది. అండ్ రైస్‌లోకైతే అస్సలు బావుండదు. నేను చెప్తున్నాను కదా! ఏదైనా ఫ్లేవర్ రైస్ అయితేనే బావుంటుంది. బగారన్నం గానీ, పుదీనా రైస్ గానీ అట్లాంటి వాటిలోకి బావుంటుంది. నార్మల్‌గా చపాతీ, బటర్ నాన్ అట్లాంటి వాటిలోకి బావుంటుంది. అండ్ రెస్టారెంట్‌లో తిన్నట్టే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. అండ్ నేను ఈ రెసిపీ వచ్చేసి ఆల్రెడీ పెట్టాను. అండ్ ఇదొచ్చేసి లైవ్ షూట్ చేశానన్నట్టు. ఒకసారి గూడూరి హోమ్‌లోకెళ్ళి లైవ్‌లో చూడండి. ఓన్లీ లైవ్ 2 వీడియోసే ఉంటుంది. అందులో మలై చికెన్ ఒకటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది.
అండ్ ఇది నేను చెప్పాను కదా పప్పును పల్లీలు ఇలాగ వేయించాను. చాలా అంటే చాలా బాగుంది. మనం షాప్‌లో కొంటాం చూడండి, 5 రూపీస్‌కి, 10 రూపీస్‌కి ప్యాకెట్స్ వస్తాయి. సేమ్ అదే టేస్ట్ అండి. ఆహా! వీటిని ఇలా చేస్తారా అని నాకు అర్థమైందన్నట్టు. మనం ఎప్పుడైనా పప్పు ఉడకబెడితే కొంచెం తీసి పక్కన పెట్టుకొని, ఆరబెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. సేమ్ టేస్ట్ వచ్చింది. మా చిన్నోడికైతే చాలా బాగా నచ్చింది. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.